గుంటూరు జిల్లాలోని కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాంతంలో సార్వా వరికోతలు మొదలయ్యాయి. కొల్లిపర, చుండూరు, తెనాలి మండలాల్లో రైతులు యంత్రాలతో కోతలు చేయిస్తున్నారు. ఎకరాకు 28 నుంచి 35 బస్తాల వరకు దిగుబడి వస్తోందని రైతులు చెబుతున్నారు. సెప్టెంబర్లో వచ్చిన అకాల వర్షాల వల్ల దిగుబడులు కొంతమేర తగ్గాయి. దిగుబడులు తగ్గి ధరలు కూడా తగ్గటంతో కౌలు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది 75 కేజీల ధాన్యం బస్తాకు 1600 నుంచి 2000 వరకు ధర రాగా ప్రస్తుతం 1400 రూపాయలు పలుకుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజే మొదలుపెట్టాం. దిగుబడి తక్కువే, 28, 30. ఈ సంవత్సరం బాగా వర్షాలు పడటం వలన 20 రోజులు బాగా పడింది. ఒక్కసారి ఆగకుండా పంటలు తగ్గిపోయినాయి. ఖర్చు 30 సమానం అయిపోద్ది. ఖర్చులు రావు. గంటకు 3000. ఎకరం వచ్చి నిలబడి ఉంటే గంట, పడిపోతే 2 గంటలు. ఈ సంవత్సరం పెద్దగా పడలేదు. మొన్న వర్షానికి అక్కడక్కడ కొద్దిగా వారింది. లాస్ట్ ఇయర్ 1900కు కూడా అమ్మాం. 16 నుంచి 19, 2000కి అమ్మాం. ఈ సంవత్సరం 1400. ఉచిత ఇబ్బంది. మరి రేటు పెరిగితే ఉంచుకోవచ్చు. మరి రేటు పెరిగిద్దో తగ్గిద్దో తెలియదుగా. ఖర్చులు ఎకరానికి వచ్చి 20,000. మిషన్తో అవన్నీ కలుపుకుంటే 30,000, 30 బస్తాలకు సరిపోతాయి. మేము కౌలేక మాకేం మిగలవండి. నాకు లాసే. ఖర్చులు దండగవుతాయి. ధాన్యం కోతకు సిద్ధమైన తరుణంలో రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. యంత్రాలతో కోతలు చేయిస్తున్నందున పొలంలో తేమ లేకుండా చూడాలని, మురుగు కాలవల ద్వారా పొలంలోని నీటిని బయటకు పంపాలని చెబుతున్నారు. దీనివల్ల ధాన్యంలో కూడా తేమ శాతం తగ్గుతుందని వివరిస్తున్నారు. పంట ఆఖరి దశలో సుడిదోమ ప్రభావాన్ని గమనించుకుని నివారణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. ఈ నల్లి ఆశించిన మందులు సల్ఫర్ మందులు వాడాలి. ఒబెరాన్ కానీ, ఓమైట్ కానీ, సల్ఫర్ గంధకం పొడి కానీ స్ప్రే చేసుకుంటే అది కంట్రోల్ అయిపోతుంది. తర్వాత దోమ ఆల్రెడీ మందులు కొట్టేసేసారు కాబట్టి దోమను కూడా కంట్రోల్ చేసుకోవాలంటే పవర్ఫుల్ పెక్సలాన్ మందు ఉంది, చెస్ ఉంది, టోకన్ ఉంది, ఓషన్ అంటే కంపెనీ ట్రేడ్ నేమ్ చెప్తేనే రైతులకు అర్థమవుతుంది. కాబట్టి మామూలుగా సైంటిఫిక్ నేమ్స్ చెప్తే పైమెట్రోజోను, డైనోట్రోఫారాను అని చెప్తే కొంచెం రైతులకు అర్థం కాలేదు. కాబట్టి ఈ ట్రేడ్ నేమ్స్ చెప్తున్నా దీంతో సమర్థవంతంగా ఉంచుకోవచ్చు. మెడవీరుపు కూడా ఇప్పుడు పిచికారీ చేసుకోవచ్చు. ట్రైసైక్లోజల్ బీమ్ అనేది 120 గ్రాములు ఎకరాకి కలిసి పిచికారీ చేసుకోవచ్చు. కాబట్టి ఈ 15 రోజుల లోపల ఏదైనా మందులు పిచికారీ చేసుకుంటే చేసుకోవచ్చు. పంట కోత కోయాలంటే, మిషన్ తిరగాలంటే బురద ఉండకూడదు. కాబట్టి నీళ్ళు ఉండకూడదు, మురుగు ఉండకూడదు. ఈ మురుగును కూడా బయట తీసేసుకుంటే కొంచెం ఎండుతుంది. కాబట్టి రైతు సోదరులు దీన్ని కూడా గమనించి మురుగు లేకుండా లేకపోతే నీటి తడి లేకుండా ఉంటే మన పంట కోత ఈజీగా ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం. అధిక వర్షాల కారణంగా ఈ ఏడాది ధాన్యం దిగుబడులు తగ్గిన నేపథ్యంలో గిట్టుబాటు ధరకు పంటను సేకరించాలంటూ రైతులు కోరుతున్నారు.